భారతరత్న అవార్డు గ్రహీతలు, వారి జీవిత విశేషాలు. భారతరత్న పండిట్ రవిశంకర్ 7 ఏప్రిల్ 1920న వారణాసిలో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్యామ్ శంకర్, హేమాంగిని దేవి దంపతులకు జన్మించారు. ఈయన అసలు పేరు రబీంద్రో శంకర్ చౌదరి, అయితే రవిశంకర్ గా ప్రసిద్ధి చెందారు. రవిశంకర్ అన్నయ్య ఉదయ్ శంకర్ శాస్త్రీయ నృత్యకారుడు. ఈయన తన డాన్స్ ట్రూప్తో పాటు 10 సంవత్సరాల తమ్ముడు రవిశంకర్ ని ప్యారిస్ తీసుకువెళ్లారు. అన్నతో పాటు యూరప్, అమెరికా తిరుగుతూ సంగీతాన్ని అభ్యసించారు. అలా ప్రపంచమంతా తిరుగుతూ శాస్త్రీయ, పాశ్చాత్య సంగీతాలన్నీ దగ్గరగా అధ్యయనం చేశారు. 1938లో ప్రముఖ సంగీత విద్వాంసుడు అల్లాద్దీన్ ఖాన్ దగ్గర సంగీతం నేర్చుకోవడం కోసం రవిశంకర్ చేరారు. గురుకుల పద్ధతిలో అల్లాద్దీన్ ఖాన్ ఇంటిలోనే ఉంటూ సితార్ వాయిద్యంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. అల్లాద్దీన్ ఖాన్ రవిశంకర్కి సంగీత గురువుగానే కాకుండా జీవితానికి కూడా గురువుగా ఉంటూ మార్గనిర్దేశనం చేశారు. 1939లో తన మొదటి సితార్ సంగీత ప్రదర్శనను గురువు కుమారుడు ఆలీ అక్బర్ ఖాన్ సరోద్ వాయిద్యంతో కలిపి జుగల్బందీ చేశారు. 1944లో తన సంగీత శిక్షణను పూర్తి చేసుకుని ముంబైలోని ఇండియన్ పీపుల్ అసోసియేషన్లో చేరి 1946 వరకు మ్యూజిక్ బ్యాలెన్స్ ని కంపోజ్ చేశారు. 25 సంవత్సరాల వయసులో సారే జహాసే అచ్చా పాటకు సంగీతం సమకూర్చి దాన్ని జనరంజకం చేశారు. హెచ్ఎంవి ద్వారా మ్యూజిక్ రికార్డులు విడుదల చేశారు. 1949 నుంచి 1956 వరకు ఆల్ ఇండియా రేడియోలో ఢిల్లీలో సంగీత దర్శకుడిగా పనిచేశారు. సత్యజిత్ రే సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. గోదాన్, అనురాధ వంటి కొన్ని హిందీ సినిమాలకు 1982లో రిచర్డ్ అటెన్బరో గాంధీ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు. 1954లో సోవియట్ యూనియన్లోను, 1956లో అమెరికాలోను తన సంగీత ప్రదర్శనలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు రవిశంకర్. 1960లో తబలా విద్వాంసుడు అల్లా రఖాతో కలిసి ప్రపంచం అంతా పర్యటించి తన సంగీతంతో వినుల విందు చేశారు. 1965లో పరిచయమైన ది బీటిల్స్ బ్యాండ్ సభ్యుడు జార్జ్ హారిసన్ రవిశంకర్కి శిష్యుడిగా సితార్ వాయిద్యాన్ని నేర్చుకుని మంచి స్నేహితునిగా మారారు. హారిసన్తో కలిసి రవిశంకర్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ప్రపంచ సంగీతానికి గాడ్ ఫాదర్ గా రవిశంకర్ని అభివర్ణించారు జార్జ్ హారిసన్. 1941లో తన గురువు అల్లాద్దీన్ ఖాన్ కుమార్తె అన్నపూర్ణాదేవిని రవిశంకర్ వివాహం చేసుకున్నారు. వీరికి శుభేంద్ర శంకర్ జన్మించారు. ఈయన తర్వాత కాలంలో తండ్రి టూర్ ప్రోగ్రామ్స్ చూసేవారు. అన్నపూర్ణాదేవితో విడిపోయిన రవిశంకర్ కమలా శాస్త్రిని పెళ్లి చేసుకున్నారు. తరువాత న్యూయార్క్ లోని కాన్సెప్ట్స్ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూసర్ సూ జోన్స్ తో కొంతకాలం కాపురం చేశారు. వీరికి నోరా జోన్స్ జన్మించింది. ఈమె పాశ్చాత్య సంగీత ప్రపంచంలో సంచలనాలను సృష్టించింది. తండ్రిలాగే గ్రామీ పురస్కారాలను అందుకుంది. సుకన్య రాజన్ ను రవిశంకర్ 1989లో హైదరాబాద్ లోని చిలుకూరు టెంపుల్ వివాహం చేసుకున్నారు. వీరికి అనుష్క జన్మించింది. ఈమె కూడా తండ్రిలాగా సితార్ వాయిద్యాన్ని నేర్చుకుని తండ్రితో పాటు ప్రదర్శనలు ఇచ్చింది. పండిట్ రవిశంకర్ కి 1962లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1967లో పద్మభూషణ్ అవార్డు, 1975లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 1981లో పద్మవిభూషణ్ అవార్డు, 1987లో మధ్యప్రదేశ్ రాష్ట్ర కాళిదాస్ సమ్మాన్ అవార్డు, 1992లో రామన్ మగసెసే అవార్డు, 2000లో ఫ్రాన్స్ దేశ లెజియన్ ఆఫ్ ఆనర్ అవార్డు, 2001లో ఇంగ్లాండ్ నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు, 1957లో బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెంగాలీ సినిమా కాబూలీవాలా చిత్రానికి చేసిన మ్యూజిక్ కి సిల్వర్ బీర్ అవార్డు, 1998లో పోలార్ మ్యూజిక్ అవార్డు, 4 గ్రామీ అవార్డులతో పాటు గ్రామీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, గాంధీ చిత్రానికి ఆస్కార్ నామినేషన్, ప్రసిద్ధ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లను పొందారు. తన సంగీతం ద్వారా భారతదేశానికి చేసిన సేవకు గుర్తింపుగా భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును 1999లో రవిశంకర్కు ప్రకటించి ఆయన్ని గౌరవించారు. ప్రపంచ సంగీతంలో తనదైన ముద్రతో పాటు భారతీయ సంగీతాన్ని ప్రపంచ వినివీధిలో వినిపించి శ్రోతల్ని ఉరూతలూగించి 11 డిసెంబర్ 2012న కాలిఫోర్నియాలో 92 సంవత్సరాల వయసులో మరణించారు రవిశంకర్.